చిన్న హై స్కూల్ 18వ దశాబ్దంలో దీన్ని పెట్టడం జరిగింది. అప్పుడు వెంకటగిరి రాజాస్ అనేటువంటి పెద్దలు 50,000 రూపాయలు ఈ ఇన్స్టిట్యూషన్కి డొనేషన్ ఇస్తాము, మా పేరు పెట్టండి అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ సంస్థానంలో పనిచేస్తున్న ఆయన పెద్ద ఒక ఆయన ఇక్కడ నెల్లూరులో ఉంటే ఆయనకి స్కూల్ పెట్టమని వెంకటగిరి రాజాస్ మేము 50,000 ఇస్తామన్నారు. ఆయన వచ్చాడు, అప్పుడున్న పెద్దలను కలిశారు, హై స్కూల్ పెట్టారు. స్కూల్ మామూలుగా ఎలిమెంటరీ స్కూల్తో ప్రారంభమై హై స్కూల్ అయింది. కానీ 50,000 రూపాయలు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. అయితే ఆ తర్వాత అనేక మేనేజ్మెంట్లు మారాయి. దాదాపు 45 సంవత్సరాలు మా కుటుంబమే మేనేజ్మెంట్లో ఉన్నాం. కానీ ఏనాడు కూడా ఈ విఆర్ హై స్కూల్, వెంకటగిరి రాజాస్ హై స్కూలు, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ అనేవి మార్పు చేయాలనే ప్రయత్నం మాత్రం మేము ఎప్పుడు చేయలేం. ఎందుకంటే ఎవరో ఒకరు స్ఫూర్తితో పెట్టారు. కేవలం డబ్బుకే ప్రాధాన్యత కాదు, వాళ్ళు వాగ్దానం చేసిన నిధి ఇచ్చారా లేదా అనేది కాదు, వాళ్ళు ఒక మంచి సంకల్పంతో ఈ పట్టణంలో స్కూల్ పెట్టమని వారితో ఉన్నటువంటి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. వారు ఆ డబ్బు వస్తుందని పెట్టారు, కానీ అది రాలేదు. రాకపోయినా మేనేజ్మెంట్లో ఉన్న మేమెప్పుడు వెంకటగిరి రాజాస్ అనే పేరు తీసేయాలని ఏనాడు ప్రయత్నం చేయాలి. అదే ఆనాటి మేనేజ్మెంట్ యొక్క గొప్పతనం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఆనాడు జేసీ సుబ్బారెడ్డి గారు, ఆనా వెంకటరెడ్డి గారు మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఆ వెంకటగిరి రాజాస్ అనే పేరు తీసేద్దామని అంటే ఎవరు అడ్డుకునేవాడు కూడా లేరు రాష్ట్ర ప్రభుత్వం. కానీ దాన్ని కొనసాగించి వాళ్ళ గౌరవాన్ని కాపాడు. ఆ తర్వాత ఇవాళ ఇంకొక విషయం గమనించాను. నేను నారాయణ గారితో మాట్లాడినప్పుడు కానీ, శాసనసభ్యులు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో మాట్లాడినప్పుడు కానీ, ఈనాడు దీన్ని ఈ స్కూల్ని రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి దీన్ని రివైవల్కి వాళ్ళు సహకరించారు. అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని ఈ రివైవల్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. కానీ దీనిలో కార్పొరేషన్ నిధి ఎక్కడంలో కార్పొరేషన్ కమిషన్ గారు ఏమన్నా చెప్పగలిగితే నాకు అర్థమవుతుంది. కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితుల్లో లేడు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.